ఇవాళ ములుగు జిల్లాకు సీతక్క తుమ్మల రైతు కమిషన్ తో కలిసి వెంకటాపురంలో పర్యటన మొక్కజొన్న రైతులకు చెక్కుల పంపిణీ. తెలంగాణలో వన మహోత్సవం కార్యక్రమం రాజేంద్రనగర్ లో పాల్గొనున్న సీఎం మొక్కలు నాటనున్న రేవంత్. రాజేంద్రనగర్ వర్సిటీలో అధికారుల ఏర్పాట్లు మొక్కలు తొలగిస్తున్నారంటూ అడ్డుకున్న విద్యార్థులు నచ్చచెప్పి పంపిన పోలీసులు. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులతో భేటీలు తిరుమలగిరి సభపై అధిష్టానంతో చర్చలు. 9న దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నోటీస్ ఇచ్చిన జీవీఎంసీ కార్మిక సంఘాలు సింహాచలం గిరి ప్రదక్షిణపై సమ్మె ప్రారంభం. భువనగిరిలో గాయత్రి ఆసుపత్రిపై ఎస్ఓటీ దాడులు 2 మహిళలకు అబార్షన్ పోలీసుల అదుపులో డాక్టర్ శివ. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. తిరుమలలో తమిళనాడు గవర్నర్ స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ శ్రీవారిని దర్శించుకున్న ఆర్ఎన్ రవి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. నారాయణగిరి షెడ్స్ వరకు భక్తుల క్యూ లైన్. సత్యసాయి జిల్లాలో పోలీసుల దాడులు పేకాట ఆడుతున్న 8 మంది అరెస్ట్ 55,000 నగదు 5 బైక్లు స్వాధీనం. విశాఖ కోకెయిన్ కేసులో మరొకరి అరెస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్యను పట్టుకున్న పోలీసులు మరో 2 కోసం గాలింపు. భద్రాద్రి ఏజెన్సీలో పోలీసుల కూంబింగ్ మావోయిస్టులున్నారనే సమాచారంతో తనిఖీలు గిరిజన గ్రామాలను జల్లెడ పడుతున్న బలగాలు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఇంట్లో 1,75,265 క్యూసెక్కులు ప్రస్తుత నీటి మట్టం 880 అడుగులు. కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు 687 అడుగులు దాటిన ప్రస్తుత నీటి మట్టం. జూరాల 12 గేట్లు ఎత్తి నీటి విడుదల ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లు. విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఇన్ఫ్లో 58,205 అవుట్ఫ్లో 4,899 క్యూసెక్కులు ప్రస్తుత నీటి మట్టం 527 అడుగులు. మాజీ సీజీఐ బంగ్లా ఖాళీ చేయించండి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ పదవీ విరమణ తర్వాత కూడా బంగ్లాలోనే నివాసం. తిరుచెందూరులో కుంభాభిషేక వేడుకలు సుబ్రహ్మణ్య స్వామి గోపురానికి కుంభాభిషేకం వేలాదిగా తరలివచ్చిన భక్తులు. బ్రెజిల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు.